వ్యవసాయానికి ఊతమిచ్చే నైరుతి రుతుపవనాలు నేడు కేరళను తాకుతాయని వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. అక్కడి నుంచి 2-3 రోజుల్లోనే ఏపీలోకి విస్తరించే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో జూన్ 2వ వారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. అరేబియా సముద్రంలో దక్షిణ కొంకణ్, గోవా తీరానికి సమీపంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఇది ఉత్తర దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడనుంది. ఇది మరింత బలపడేందుకు గాలులు, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అనుకూలిస్తున్నాయి. రాబోయే రోజుల్లో తుఫానుగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో పశ్చిమ తీరంలో గుజరాత్, గోవా రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. కర్ణాటకలో ఈ నెల 27 వరకు వర్షాలు పడనున్నాయి. మహారాష్ట్రలో రేపు, తమిళనాడులో 25, 26 తేదీల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ నెల 27 నాటికి అల్పపీడనం ఏర్పడనుంది. 2 రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 30 నుంచి 32 డిగ్రీల మధ్యలో నమోదవుతున్నాయి.